అందరికీ జై హింద్. మనమందరము ఈరోజు 80th స్వాతంత్ర దినోత్సవము జరుపుకుంటున్నాము. ఈ స్పెషల్ అకేషన్ రోజున మీ అందరితో నేను పర్సనల్‌గా కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకున్నాను. అందుకే ఈ స్పెషల్ అకేషన్‌లో ఒక టైటిల్‌తో ఈ వీడియో చేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవం ప్రత్యేక ఉపన్యాసం మేజర్ ఎస్‌పీఎస్ ఓబెరాయ్ సార్‌తో. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ డే పిల్లలతో మాట్లాడతాను. పేరెంట్స్ నా దగ్గర కౌన్సిలింగ్‌కి వస్తారు. అండ్ చాలా విషయాలు ఎన్‌జీఓ వర్గాలు కూడా వస్తారు. స్కూల్ ప్రిన్సిపల్స్, స్కూల్ అడ్మినిస్ట్రేటర్స్ వస్తారు. కాలేజ్ సంబంధించిన వాళ్ళు వస్తారు. కానీ చాలా విషయాలు నేను వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడతా. కానీ ఈ ఒక్క రోజున ఇది స్పెషల్ అకేషన్ కాబట్టి మీ అందరితో కొన్ని విషయాలు నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్ని మనం గుర్తు చేసుకుంటే గనక, ఆయన ఇండిపెండెన్స్ డే రోజు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. మన దేశానికి పొలిటికల్ ఇండిపెండెన్స్ మాత్రమే వచ్చింది. ఇంకా సామాజిక మరియు ఆర్థిక స్వేచ్ఛ మనకింకా రాలేదు. ఆ స్వతంత్రం మనకింకా రాలేదు అని చెప్పి చాలా ఖచ్చితంగా ఆయన 1947లో చెప్పారు. ఈరోజు 2026 కానీ నిజమైన స్వాతంత్రం మన దేశానికి వచ్చిందా అన్నది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే పొలిటికల్ ఇండిపెండెన్స్ వచ్చేసింది. బ్రిటిష్ సర్కార్ ప్లేస్‌లో మనం ఎన్నుకున్న లీడర్స్ వచ్చి మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత బాగా పరిపాలిస్తున్నారు? ఇది చాలా పెద్ద ప్రశ్న ఈరోజు సమాజంలో. ఎందుకంటే మనం ఎన్నో సార్లు చూసాము గతంలో మన ప్రభుత్వాలు అది సెంటర్ కానివ్వండి, స్టేట్ కానివ్వండి, ఎన్నో సార్లు మన దేశ హితంగా కోరుకోకుండా వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్‌గా కూడా చాలా విషయాలు జరిగాయి. ఎన్నో కరప్షన్స్ జరిగాయి, ఎన్నో స్కాములు జరిగాయి. కాకపోతే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. యాజ్ ఎ సొసైటీ మనం దీని మీద ఎలా స్పందిస్తున్నాము అన్నది చాలా పెద్ద ప్రశ్న. మనము పొలిటికల్ ఫిలాసఫీలో మాట్లాడుకుంటే మాత్రము ఒక అంశం చాలా చాలా ఫ్రీక్వెంట్‌గా పొలిటికల్ సైన్స్‌లో మనం వాడతాం. ఏంటంటే, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే బాధ్యత మనందరిది. ఎవరో రూ. 2000 ఇస్తున్నాడు, రూ. 3000 ఇస్తున్నాడు, లేదో ఇంకేదో పెన్షన్‌ని ప్రామిస్ చేస్తున్నాడు అని చెప్పి మన ఓటుని మనం వృధా చేసుకోవద్దు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన నీతి. నేను చెప్పట్లేదు. ఆయన అదే అన్నాడు. ఏ రోజైతే మీరు మూర్ఖంగా ప్రవర్తిస్తారో, మూర్ఖంగా ప్రవర్తించి ఒక గవర్నమెంట్‌ని ఎన్నుకోవడంలో తప్పు చేస్తారో, మీకు 5 సంవత్సరాల శిక్ష కంపల్సరీగా దొరుకుతుంది అని అన్నారు. అందుకే మన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఏ ఒక్క అంశంతో మనం ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకుండా, అది కమ్యూనల్ డైమెన్షన్ గానివ్వండి, అది రిలీజియస్ డైమెన్షన్ గానివ్వండి, అది కాస్ట్ డైమెన్షన్ గానివ్వండి, ఇవన్నిటితో కాకుండా నిజమైన లీడర్ మనకి ఏం ప్రామిస్ చేస్తున్నాడు? ఆ అంశంపై మనము మన గవర్నమెంట్‌ని ఎన్నుకున్నట్టయితే, ఆ రోజున మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు లెక్క. మనలో ఎంతమంది ఇలా ఆలోచిస్తున్నారు? మీరే కమెంట్స్‌లో ఖచ్చితంగా చెప్పండి. ఎన్నిసార్లు మనం తప్పులు చేశామో, ఆ తప్పులు చేయడం వల్ల మన దేశం ఎంత వెనక్కెళ్ళిపోయింది మీరే గమనించాలి. ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అంటే ఏదో జెండా మన జాతీయ పతాకాన్ని మనం ఎగరేసామా, చప్పట్లు కొట్టామా, జనగణమన పాడామా, ఎవరో స్పీచ్ ఇచ్చారు మనం విన్నామా, లడ్డూ మిఠాయి తిన్నామా, ఇంటికెళ్ళిపోయామా కాదు. ఇండిపెండెన్స్ డే మనకి ఒక జ్ఞాపక చిహ్నం లాంటిది. అంటే ఈ యొక్క రోజున మనం అందరము కూర్చొని ఆలోచించాల్సిన విషయము. మనము మన వ్యక్తిగత జీవితాల్లో బాగా ఎదుగుతున్నాము. చాలామంది ఎదుగుతున్నారు. కొందరు ఎదగలేకపోతున్నారు. అది నాకు తెలుసు. కానీ వ్యక్తిగతంగా మనం ఎదిగాము. కానీ నా దేశం ఏమైపోతుంది అన్న ఒక ప్రశ్న మనందరి మైండ్‌లో మనందరి ఆలోచనలో రావాలి అన్న ఒక అంశమే ఈ 15th ఆగస్ట్ అండ్ 26th జనవరి సెలబ్రేషన్స్. ఈ రోజున కనీసం సంవత్సరానికి 2 సార్లైనా సరే మనం కూర్చొని ఆలోచించాల్సింది ఏంటంటే, నా ప్రభుత్వం వల్ల లేదా నా వల్ల నా దేశం ముందుకు వెళుతుందా లేదా వెనక్కొస్తుందా? మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాల్ని చెప్పండి. ఏ అంశంలో మనం ముందుకెళ్ళామో, ఏ అంశంలో మనం వెనక్కెళ్ళామో మీకే చాలా విషయాలు అర్థమవుతాయి. సో, ఈ ఇండిపెండెన్స్ డే రోజు మీ అందరిని నేను అడ్రెస్ చేస్తూ కొన్ని విషయాల మీద వన్ బై వన్ నేను మాట్లాడాలి అనుకున్నాను. అంటే నా ఉద్దేశ్యం ఏంటి అంటే, నాలో ఉన్న ఒక మనోవేదన, వేదన అనుకోండి, ఇలా ఆలోచన అనుకోండి, మీ అందరితో షేర్ చేయాలి.
అన్న ఉద్దేశంతోనే నేను ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. ఇందులో మొట్టమొదటిదిగా కలలు కనండి, దేశ భవిష్యత్తును నిర్మించండి. మనము ఈ యొక్క స్టేట్మెంట్ చదివిన వెంటనే మనకి గుర్తొచ్చేది అబ్దుల్ కలాం గారు. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, డ్రీమ్ బిగ్. పెద్ద కలలు కనండి, పెద్ద మనిషి అవుతారు. చిన్న కలలు కంటే చిన్నదే సాధిస్తారు అని చెప్పి ఆయన ఎన్నో సార్లు చెప్పారు. ఈ డ్రీమ్ బిగ్ అసలు ఎందుకు జరగట్లేదు? ఈరోజు నేను ఏ కాలేజ్‌కెళ్ళినా, బీటెక్ కాలేజ్ గానివ్వండి, మెడికల్ కాలేజ్ గానివ్వండి, నార్మల్ డిగ్రీ కాలేజ్‌కి ఎక్కడికి వెళ్ళినా, అందరు పిల్లల్లో ఒకే ఒక ఆలోచన, నాకు ఉద్యోగం ఎప్పుడొస్తుంది? అంటే వాళ్ళ కలలే చాలా చిన్నవిగా ఉన్నాయి. వాళ్ళు పెద్దది ఆలోచించలేకపోతున్నారు. వాళ్ళ డైమెన్షన్ ఎలా అయిపోయిందంటే థింకింగ్ ప్రాసెస్‌లోనే వాళ్ళు భయపడుతున్నారు. అంటే భయము కలని చిన్నదిగా చేసేసింది. మీరు భయపడితే ఖచ్చితంగా మీ కల పెద్దది అవ్వదు. ఈ ఇంగ్లీష్‌లో ఒక ప్రావర్బ్ ఉంది. యూ విల్ బికమ్ యాజ్ యూ ఇమాజిన్ అంటారు. అంటే మీరు పెద్దదిగా ఇమాజిన్ చేస్తే మీరు జీవితంలో ఏదైనా ఖచ్చితంగా పెద్దదే సాధిస్తారు. అది ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ గానివ్వండి, అది ఒక రిలేషన్‌షిప్ హోల్డింగ్ గానివ్వండి, లేదా హెల్త్ పరంగా గానివ్వండి, మీ కెరియర్ పర్స్పెక్టివ్‌లో గానివ్వండి, లేదా మీ పేరెంట్స్‌తో ఉన్న మీ అనుబంధం గానివ్వండి. ఏ అంశంలోనైనా మీరు పెద్దగా ఆలోచిస్తేనే మీరు పెద్దగా అవుతారు. అంటే డ్రీమ్ బిగ్ అనేది ఇదొక మెంటల్ సైక్ అనమాట. చాలామంది నేను ఎంత తొందరగా నాకు ఉద్యోగం వచ్చేస్తే, ఎంత తొందరగా నేను ఒక ఇల్లు కట్టుకుంటే, ఎంత తొందరగా నాకు ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తే అన్నట్టుగానే ఆలోచిస్తారు. కానీ వై వి ఆర్ బోర్న్ అనే ప్రశ్న మీకొస్తే అప్పుడు మీరు డ్రీమ్ బిగ్ అనే అంశంని అర్థం చేసుకుంటారు. నేను కూడా యాజ్ ఎ యంగ్ పర్సన్, అంటే నేను నా టీనేజ్‌లో ఉన్నప్పుడు గానీ, నేను నా యూత్‌లో ఉన్నప్పుడు గానీ, నౌ ఐ యామ్ ఇన్ మై 40స్. నేను గూడా ఒక విషయం నేను అంటే ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను నేనంటే, నేను కూడా మీలాగే పెద్దగా ఆలోచించడానికి భయపడ్డాను. ఎందుకంటే ఆర్థిక స్తోమత లేదు. నేను ఒక మైనారిటీకి చెందిన వాడిని. అంటే పొలిటికల్‌గా నేను పెద్దగా ఆలోచించలేకపోయాను. బికాజ్ ఐ బిలాంగ్ టు ఎ మైనారిటీ. ఆర్థికంగా ఏమన్నా బిజినెస్ పెట్టుకుందాము అంటే, ఎందుకంటే ఆర్థికంగా ఐ కమ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ఎప్పుడు అంత బిగ్ బిజినెస్ గోల్స్‌ని నేనెప్పుడు పట్టుకోలేకపోయాను. అందుకే బహుశా ఒక మార్గాన్ని ఎంచుకున్నాను. సో, నాలాగా మీలో గూడా ఎంతోమంది ఇలా భయపడుతూ వాళ్ళ కలల్ని అవ్వదేమో అన్న భయంతో చిన్నగా జేసుకుంటున్నారు. డోంట్ డూ థట్ మిస్టేక్. యూ డ్రీమ్ బిగ్. కొంచెం నేనిక్కడ ఫిలాసాఫికల్‌గా కూడా మాట్లాడతాను. వెన్ వి డ్రీమ్ బిగ్, మనం ఎప్పుడైతే పెద్దగా ఆలోచిస్తామో దేవుడు ఖచ్చితంగా అది మనకి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. మనం దేవుడిని కోరుకునేదే చిన్నదైనప్పుడు దేవుడు మనకి పెద్ద ఆశయాల్ని ఎలా నెరవేరుస్తాడు. సో అందుకే హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్ దట్ యూ బిలీవ్. మీరు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్ కావచ్చు, ఆర్ ఎనీ రిలీజన్కి చెందిన వాళ్ళు కావచ్చు. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ బిలీఫ్ సిస్టమ్ అండ్ సీక్ బిగ్. అంటే మనము ఎల్డర్స్ మనకు టీచ్ చేస్తారు. అంటే నా ఎల్డర్స్ నాకు ఇలా టీచ్ చేశారు. నా స్పిరిచువల్ మెంటర్స్ నాకెప్పుడు ఏం చెప్తారంటే, సీక్ కింగ్డమ్ ఫ్రమ్ యువర్ గాడ్, హీ విల్ గివ్ యూ కింగ్డమ్, డోంట్ సీక్ సర్వైవల్ అంటారు. అంటే నువ్వు బ్రతకడానికి ఏం కావాలో కాదు, నువ్వు ఎదగడానికి ఏం కావాలో అది నువ్వు దేవుడి నుంచి కోరుకోవాలి అంటున్నారు. ఎప్పుడైతే నువ్వు అది చేయగలుగుతావో నీ లైఫ్‌లో అది నిజమైన ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్‌ని తీసుకొస్తుంది. సో, ఖచ్చితంగా ఆల్ ఆఫ్ యూ, ద యూత్ ఆర్ ది ఎల్డర్లీ, లెర్న్ టు డ్రీమ్ బిగ్. ఇఫ్ యూ డ్రీమ్ బిగ్, యువర్ డ్రీమ్స్ విల్ కమ్ ట్రూ ఇన్ ఎ బిగ్గర్ వే. సో, డోంట్ డ్రీమ్ స్మాల్. ఆ తప్పు చేయబాకండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఫైండ్ యువర్ పర్పస్ అండ్ నాట్ ది ప్రొఫెషన్. చాలామంది పిల్లలు ఉద్యోగం కోసం చదువుతారు. ఈ తప్పు చేయకండి. మీరు పర్పస్ ఎతుక్కోండి. నేను బీటెక్ చేస్తున్నాను, మెకానికల్ ఇంజినీర్ చేస్తున్నాను. వెరీ గుడ్. ఇండియాలో ఒక కార్ డిజైన్ చేయాలి. ఆ కార్ చీపెస్ట్ కార్ అయి ఉండాలి. లేదా ఇండియాలో ఒక కార్ నేను తయారు చేస్తాను. ఇట్ షుడ్ బి ద సేఫెస్ట్ కార్ ఇన్ ది వరల్డ్. ఇఫ్ యూ ఫైండ్ ఎ పర్పస్ ఫర్ యువర్ లైఫ్, దెన్ ఆబ్వియస్లీ నీ యొక్క ధ్యాస ప్రొఫెషన్ నుంచి జరిగిపోతుంది. బికాస్ యూ హ్యావ్ ఎలివేటెడ్ యువర్ సెల్ఫ్. నువ్వు మిగతా వాళ్ళకన్నా పైకి వెళ్ళిపోయావు. ఎప్పుడైనా సరే నువ్వు ఉద్యోగం కోరుకున్నావనుకో, అప్పుడు నువ్వు ఒక ప్రొఫెషన్‌లోనే మిగిలిపోతావు. పర్పస్ నీకు మిస్ అయిపోతుంది. ఎవ్వరైనా సరే, అది ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే, ఎప్పుడో ఒకప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎందుకంటే నువ్వు చేస్తుంది ఉద్యోగము, నీ పర్పస్ కాదు. జస్ట్ ఇమాజిన్, విరాట్ కోహ్లీ మీ అందరికీ తెలుసు.
ఆయన ఉద్యోగం చేస్తున్నాడా? చేయట్లేదు. మహేంద్ర సింగ్ ధోని మీ అందరికీ తెలుసు. ఆయన ఉద్యోగం చేస్తున్నాడా? చేయట్లేదు. ఎంతోమంది సినీ నటులున్నారు. ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు పీజే కురియన్ గురించి మనం మాట్లాడతాము. ది ఎంటైర్ ఇండియాస్ డైరీ ఇండస్ట్రీ రెవల్యూషన్‌కి ఆయన కారణం. అంటే ఆయన ఒక పర్పస్ ఎంచుకున్నాడు. అదే విధంగా స్పోర్ట్స్ పర్సన్ గానివ్వండి, ఒక పొలిటీషియన్ గానివ్వండి, ఒక యాక్టర్ గానివ్వండి, యాక్ట్రెస్ కానివ్వండి, వాళ్ళు ప్రొఫెషన్‌ని ఎంచుకోలేదు. వాళ్ళు పర్పస్‌ని ఎంచుకున్నారు. ఎప్పుడైతే మీరు కూడా భయపడకుండా పర్పస్‌ని ఎంచుకుంటారో, ఆ రోజు ప్రొఫెషన్ చాలా చిన్నదిగా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపులే తీసుకోండి. నేను ఏనాడు కూడా నేను ఇక్కడికెళ్ళి ఆ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి టీచ్ చేయాలి, ఈ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి టీచ్ చేయాలి, రోజుకి నాకు 80,000, ₹1,00,000 నా అకౌంట్‌లో రావాలి అని నేను ఏనాడు కోరుకోలేదు. నేను ఎప్పుడు కోరుకుంది నా దగ్గర వచ్చిన పిల్లలు బాగా చదువుకోవాలి. వాళ్ళకి సమాజం గురించి, నేను చెప్పే సబ్జెక్ట్ గురించి అందరికన్నా మంచిగా అర్థమవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేను ఏదైనా చేస్తాను. సో, నా పర్పస్ ఏంటంటే నా దగ్గరొచ్చిన పిల్లలు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ ఆలోచన తీరుని నేను మార్చాలి. ఒక హయ్యర్ పెడెస్టల్ లెవెల్‌కి తీసుకెళ్ళాలి. సో, నా పర్పస్ ఈస్ థట్. నేను ఎన్నో ఇంటర్‌వ్యూస్‌లో కూడా మాట్లాడాను. సక్సెస్ నా పిల్లల బాధ్యత. వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చే బాధ్యత నాది. నా పర్పస్ ఆఫ్ రన్నింగ్ ఎనీ ఇన్‌స్టిట్యూట్ ఆర్ టీచింగ్ ఎనీ సబ్జెక్ట్ ఈజ్ నాట్ సక్సెస్. ఇట్ ఈజ్ నాలెడ్జ్ గివింగ్ టు దెమ్. సో, అదే విధంగా మీరు కూడా మీ లైఫ్‌లో మీ పర్పస్‌ని ఎతుక్కోండి. మీ పర్పస్‌ని ఎతుక్కుంటే ఖచ్చితంగా సక్సెస్ అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు సక్సెస్ వెనకాల పరిగెట్టాల్సిన అవసరమే లేదు. మీరు సక్సెస్ వెనకాల పరిగెడితే అది మీకన్నా వేగంగా పరిగెడుతుంది. మీకు దొరకకుండా పోతుంది. మీరు పర్పస్ వెనకాల ఉండండి. మీరు ఎక్సలెన్స్ వెనకాల ఉండండి. ఖచ్చితంగా సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సో, ఆ పర్పస్‌ని మీరు ఎప్పుడూ మర్చిపోకండి. ఇదొక ఇంపార్టెంట్ మెసేజ్ ఐ వాంటెడ్ టు గివ్. ద నెక్స్ట్ మెసేజ్ ఈస్ నాలెడ్జ్ మస్ట్ బికమ్ జడ్జ్‌మెంట్. ఇది చదవడానికి చాలా సింపుల్‌గా, చాలా సులువుగా, చాలా ఈజీగా ఉంటుంది. కానీ నాలెడ్జ్ మస్ట్ బికమ్ జడ్జ్‌మెంట్ ఆర్ నాలెడ్జ్ మస్ట్ బికమ్ విజ్డమ్ మీరేవైనా అనుకోవచ్చు. మనం చదువుతాం బానే ఉంది. ఎన్నో పుస్తకాలు చదువుతాం. దానివల్ల మనకి జ్ఞానం వస్తుంది. కానీ జ్ఞానం వచ్చింది బానే ఉంది. కానీ వివేకం వచ్చిందా అన్నది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే మనకి యాస్ హ్యూమన్స్ మనమందరం మనుషులం కాబట్టి మనకి ఈగో చాలా పెద్దగా ఉంటుంది. సో, నాలెడ్జ్ వల్ల నీకు ఈగో పెరిగిందా? నీకు ఈగో తగ్గిందా? అన్నది చాలా పెద్ద ప్రశ్న. ఎప్పుడైతే మీకు నాలెడ్జ్ వల్ల ఈగో తగ్గి మీరు మోర్ గ్రౌండెడ్ అయిపోతారో, ఎక్కువ గాల్లో ఎగరకుండా భూమి మీద 2 కాళ్ళు పెట్టి నిల్చుంటారో, ఆ రోజు మీకు వివేకం రావడం మొదలవుతుంది. నాలెడ్జ్ వల్ల మీకు గర్వం వచ్చింది, లేదా నాలెడ్జ్ వల్ల మీరింకా హార్డ్ లైనర్ అయిపోయారు, పంతం ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు మీ జడ్జ్‌మెంట్ మిస్ అవుతుంది. అప్పుడు మీ విజ్డమ్ మిస్ అవుతుంది. ఆ నాలెడ్జ్ యొక్క పర్పస్ కూడా కంప్లీట్‌గా మిస్ అయిపోతుంది. ఎంతోమంది పిల్లలు యూపీఎస్‌సి సివిల్ సర్వీసెస్ కానివ్వండి, ఏపీపీఎస్‌సి, టీజీపీఎస్‌సి, సీడీఎస్, ఎన్డీఏ, క్లాట్ ఎగ్జామ్స్ లాంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతారు. వాళ్ళు చదువుతున్న కొద్దీ వాళ్ళలో యారోగెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే చదువు నీలో యారోగెన్స్ తీసుకొస్తుందో, ఆ రోజు నీకు సక్సెస్‌కి చాలా దూరం వచ్చేసింది అని అర్థం చేసుకోండి. మిమ్మల్ని నాలెడ్జ్ ఇంకా గ్రౌండ్ చేయాలి. చిన్న పిల్లలతో మీరు మాట్లాడే తీరు, మీకు సమానంగా ఉన్న ఏజ్ వాళ్ళతో మీరు మాట్లాడే తీరు, మీ పెద్దలుంటే వాళ్ళతో మీరు మాట్లాడే తీరు, మీరు ప్రవర్తించే తీరు మారాలి. ఎప్పుడైతే మీరు గ్రౌండెడ్ అవుతారో, ఆ నాలెడ్జే నిన్ను సక్సెస్ వైపుకి తీసుకెళ్తుంది. కానీ ఎప్పుడైతే నాలెడ్జ్ నీలో యారోగన్స్ తీసుకొస్తుందో, నేనే చేయగలను, నాకన్నా బాగా ఎవ్వరూ చెయ్యలేరు అన్న ఆలోచన నీలో ఏ రోజైతే నీ మైండ్‌లో వచ్చేస్తుందో, ఆ రోజు నుంచి నీ డౌన్‌ఫాల్ బిగిన్ అయిపోతుంది. సో, మనకి నాలెడ్జ్ జ్ఞానంతో పాటు వివేకం కూడా ఇవ్వాలి, విజ్డమ్ కూడా ఇవ్వాలి అండ్ ఎ సెన్స్ ఆఫ్ జడ్జ్‌మెంట్ ఇవ్వాలి. ఈ పురుషార్థం అంటే పురుషార్థంలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే వివేకము. సో, ఖచ్చితంగా మీరు నాలెడ్జ్‌తో పాటు వివేకం మీద కూడా మీరు పని చేయాలి. వివేకం ఎప్పుడైతే మీ పర్సనాలిటీలో వచ్చేస్తుందో, ఆ రోజు మీకు వ్యక్తిగతంగా నిజమైన ఇండిపెండెన్స్ అంటే ఏంటో మీకు అర్థమైపోతుంది. ఇండిపెండెన్స్ ఫ్రమ్ యారోగెన్స్, ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఫాల్స్ సెన్స్ ఆఫ్ ప్రైడ్ ఎప్పుడైతే మీలో వస్తుందో. కొందరుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది అనుకుందాం. చాలా అందంగా ఉంది. అమ్మాయి అందంగా ఉంది అంటే,
అందులో అమ్మాయి కాంట్రిబ్యూషన్ లేదు. ఇట్ ఈస్ ద నేచర్ హ్యాస్ క్రియేటెడ్ యూ లైక్ దిస్. అందులో నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? నీ కాంట్రిబ్యూషన్ వివేకం, నీ కాంట్రిబ్యూషన్ ఎ సెన్స్ ఆఫ్ జడ్జ్‌మెంట్, నీ కాంట్రిబ్యూషన్ గుడ్ విజ్డమ్. ఇది నీ యొక్క కాంట్రిబ్యూషన్. సో నీకు అందంగా అబ్బాయి అయినా, అమ్మాయి అయినా సరే దేవుడు నీకు అందంగా పెట్టాడు అంటే నిన్ను చూసి ఎంతోమంది ఇన్‌స్పైర్ అవ్వాలి. నువ్వు కనిపించే తీరు కాదు, నువ్వు ప్రవర్తించే తీరును బట్టి నిన్ను చూసి ఇన్‌స్పైర్ అవ్వాలి అనే ఉద్దేశంతో నువ్వు సమాజానికి ఏం తిరిగిస్తావు ఆ డైమెన్షన్‌లో మీరు ఆలోచించాలి. అప్పుడు నాలెడ్జ్ బికమ్స్ జడ్జ్‌మెంట్ ఆర్ నాలెడ్జ్ బికమ్స్ విజ్డమ్. మేబీ యూ మే బి బోర్న్ ఇన్ ఎ రిచ్ ఫ్యామిలీ. బాగా డబ్బు ఉన్న ఇంట్లో నువ్వు పుట్టుండొచ్చు. బట్ ఆ డబ్బు ఉన్న ఇంట్లో కాకుండా నువ్వు వేరే ఇంట్లో పుట్టుంటే నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఇది కూడా ఆలోచించాలి. సో ట్రై టు అండర్‌స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆర్ వాల్యూ ఆఫ్ విజ్డమ్ ఇన్ యువర్ లైఫ్ విచ్ కమ్స్ త్రూ ది నాలెడ్జ్ అండ్ సెన్స్ ఆఫ్ జడ్జ్‌మెంట్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకో అంశం నేను మాట్లాడాలనుకుంటుంది, ప్రేరణ కోసం అన్వేషించు, అభిమానం కోసము జీవించకు. అంటే నేను దీన్ని ఇంగ్లీష్‌లో కన్వర్ట్ చేస్తే చాలామంది అడ్మైర్ అవుతారు. నా దగ్గర కూడా చాలామంది వస్తారు. సార్ మీరంటే మాకు చాలా ఇష్టం, ఒక ఫోటోగ్రాఫ్ ఇస్తారా అని చెప్పి. నేను సాధారణంగా ఇవ్వను. ఎందుకంటే నన్ను చూసి పిల్లలు అడ్మిరేషన్ తీసుకోవద్దు, ఇన్స్పిరేషన్ తీసుకోండి అని అంటారు. ఎప్పుడైతే నన్ను అడ్మైర్ చేస్తారో ఆ రోజు మీలో మీ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సో నన్ను చూసి అడ్మైర్ అవ్వొద్దు, నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వండి. సార్ ఎలా చదువుతారు? సార్ ఎలా టైంకి క్లాస్‌కొస్తారు? సార్ ఎంత కష్టపడతారు? పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇన్‌స్టిట్యూట్‌లో క్లాసెస్ తీసుకుంటారు, పేరెంట్స్ కౌన్సెలింగ్ చేస్తారు, పిల్లలు మెంటర్‌షిప్ చేస్తారు. సార్ ఇంత కష్టపడుతున్నారు, మనమెంత కష్టపడాలి? ఇది ఇన్స్పిరేషన్‌గా మీరు భావించాలి కానీ అడ్మిరేషన్‌గా కాదు. నన్నెంతోమంది పాడ్‌కాస్ట్‌లో చూస్తారు. సార్ మీరు ఆ పాడ్‌కాస్ట్ చూశాను, మీరంటే మాకు చాలా ఇష్టం అంటారు. నా మీద ఇష్టం పెంచుకోకండి. నా మీద అభిమానం కాదు కావాల్సింది. యూ నీడ్ టు గెట్ ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ మీ. నేను ఎలాగైతే కష్టపడుతున్నానో మీరు కూడా అలాగే కష్టపడడానికి ప్రయత్నించండి. మీ అభిమానం, మీరు ఒక సినీ నటిని అభిమానించొచ్చు, మీరు ఒక పొలిటీషియన్‌ని అభిమానించొచ్చు. కానీ అభిమానం అనే కోణం ఏదైతే ఉందో మీ పర్సనాలిటీలో దాన్ని తగ్గించి వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒక పొలిటీషియన్ ఒక లైఫ్ జర్నీ చాలా టఫ్‌గా ఉంటుంది. మనకి ఈజీగా ఒక నోరు జారేస్తాం, పొలిటీషియన్స్ అందరు ఇలా ఉంటారు, అలా ఉంటారని చెప్పి. బట్ ద పొలిటికల్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్ట్రగుల్స్. ఆ విషయాన్ని మీరు గమనించాలి. అంత స్ట్రగుల్ ఉంటే, అంత కాంపిటీషన్ ఉంటే ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ఒక ప్రభుత్వం గవర్నమెంట్‌లో ఉంది, ఇప్పుడు ప్రభుత్వం పవర్‌లో ఉంది అంటే అపోజిషన్ వాళ్ళందరూ ఒక 1000 కళ్ళు కాసుకొని ఉంటారు. ఎప్పుడు వీళ్ళు తప్పు చేస్తారా అని. ఆ సమయంలో కూడా వివేకంగా యూనో యాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఎలా ఈ యొక్క ఇష్యూని డీల్ చేస్తున్నారో దాంతో ఇన్స్పిరేషన్ తీసుకోండి. సో మీ యొక్క అభిమాని ఎవరైనా ఉండొచ్చు. మీకు ఒక సినీ నటి అభిమానిలా ఉండొచ్చు. వాళ్ళ లైఫ్ జర్నీలో వాళ్ళు పడిన స్ట్రగుల్స్ గానీ, ఆబ్స్టకిల్స్ గానీ ఇవన్నిటిని వాళ్ళు ఎలా ఫేస్ చేశారో దీని మీద మీరు ఖచ్చితంగా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీరు చేయాల్సింది అడ్మిరేషన్ కాదు, మీరు తీసుకోవాల్సింది ఇన్స్పిరేషన్ అన్న అంశాన్ని మీరు మర్చిపోకూడదు. సరేనా? ఇంకో అంశం, వన్ ఆఫ్ ది లాస్ట్ థింగ్స్ ఐ వాంటెడ్ టు స్పీక్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ జ్ఞానం వివేకంగా మారాలి. జ్ఞానం గర్వంగా మారకూడదు. నేను ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో కూడా దీని గురించి మాట్లాడాను. బట్ అండర్‌స్టాండ్ వన్ థింగ్, ఎప్పుడైతే మీ నాలెడ్జ్ గర్వంగా మారిపోతుందో, ఆ రోజు దేవుడు మిమ్మల్ని కిందకి దింపడం స్టార్ట్ చేస్తాడు. సో ఈ విషయాన్ని గమనించాలి. సమాజం కూడా మిమ్మల్ని ఇష్టపడదు. ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఎంత జ్ఞానం ఉంది, అంతే ఆయనకి వివేకం కూడా ఉంది. స్వామి వివేకానంద లాంటి మనుషులు మన భూమి మీద జన్మించారు. ఆయనకున్న జ్ఞానానికి, మనకున్న జ్ఞానానికి అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అంత జ్ఞానం ఉన్నా సరే, అంత పెద్ద మనిషి చాలా వివేకంగా బతికారు. సో ఈ పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వివేకం. వివేకం మిమ్మల్ని ఇంకా పైకి తీసుకెళ్తుంది. మీరు ఎంత గ్రౌండెడ్ ఉంటే దేవుడు మిమ్మల్ని అంత పైకి లేపుతారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నీ నాలెడ్జ్ నిన్ను గర్వం తీసుకొచ్చింది అంటే నీ డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిపోయింది. సో ఇలా కొన్ని అంశాల మీద నేను మీ అందరితో ఈరోజు మాట్లాడాలి అనుకున్నాను. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ.
డెఫినెట్‌గా మీరు ఈరోజు ఉన్న స్థాయి నుంచి మళ్ళీ వచ్చే ఇండిపెండెన్స్ లోపు ఇంకో పెద్ద స్థాయికి వెళ్ళాలని, మీతో పాటు మీ దేశం కూడా వెళ్ళాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, నేను మాట్లాడిన విషయాలపై మీకేమైనా అభిప్రాయం ఉంటే, మీరు కూడా యూత్‌కి, సమాజానికి ఇంకేమైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ అండ్ జై